మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనం ఇప్పుడు ఈ ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం చెప్పుకున్నాం ఎటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. అయితే చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఆ ఫలితాలు చూసిన తర్వాత, ఏమండి ఇప్పుడు పలానా దగ్గర పాపగ్రహం ఉన్నందుకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు, కానీ అవి కంపల్సరీ ఒక్కోసారి మనకి చేయవలసి వస్తుంది. అంటే అలాగా, ఉదాహరణకు వృషభ లగ్నం ఉంది, పంచమంలో కేతువు, సంతానం విషయంలో జాగ్రత్త అన్నారు. అదేవిధంగా కుంభలగ్నం ఉంది, లగ్నంలో శని, కాబట్టి వారి యొక్క లైఫ్ విషయంలో జాగ్రత్త అన్నారు. కానీ దానికి ఏదైనా పరిహారం ఉంటుందా? మేము కంపల్సరీ ఇప్పుడు వృశ్చిక లగ్నం చతుర్థంలో శని, కానీ చతుర్థంలో శని ఉన్నందుకు వాహనము గృహ విషయాలు జాగ్రత్త. మరి తీసుకోకుండా ఉండలేము, అలా ఒక్కోసారి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగా ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ఫలానా గ్రహం ఉండడం వల్ల ఇబ్బంది ఉందని చెప్పి మంచి కూడా చెప్పారు. కానీ దానికి ఏదైనా మేము అది కంపల్సరీ చేయవలసి వస్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి దానికి ఒక్కొక్క రాశి వారికి, రాశి తెలిసిన వారి రాశి లేదా లగ్నం తెలిస్తే ఇంకా మంచిది, ఏం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీన రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, 12వ స్థానంలో శని, ఏలినాడు శని స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1.5 years దాదాపుగా రాబోతుంది. సో 12వ స్థానంలో శని ఉంది. చాలామంది ఏమంటుంటారంటే, ఏదైనా జాతకం చెప్పినప్పుడు కూడా, ఏమంటే మాకు 12వ స్థానంలో శని ఉందండి, ఇప్పుడు ఏం చేయమంటారు, మాకు ఏమైనా అయిపోతుందా? ఒకటే చెప్తాను, 12లో శని ఉందంటే ఏదో అయిపోతుందని కాదు, ఓవర్గా మీరు ఖర్చులు పెట్టకండి అని చెప్పడం దాని సంకేతం. ఎక్కువ ఖర్చులు పెట్టేయకండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, చూడకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఇవి చూసుకున్నారంటే ఖచ్చితంగా బాగుంటుంది అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ, మీరు ఎప్పుడైతే మీరు ఈ సప్తమంలో కేతు ఉన్నాడో, కొంచెం పార్ట్నర్స్ని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. అయితే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం అంతా కేతు ఉందంటే మరి చేసుకోకుండా ఉండాలంటే కష్టం అండి, ఇంకా లాస్ట్ 2 years నుంచి ఇబ్బంది అవుతుంది, ఈ సంవత్సరం అయినా ఫైనల్గా వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాం, మీరు చూసే సప్తమంలో కేతు ఉన్నదని చెప్పారు. ఎలాగా? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మంగళవారాలు అవాయిడ్ చేయండి. అసలు సర్వసాధారణంగా మంగళవారాలు, శనివారాలు, అసలు ఆదివారాలు, చాలామంది తెలియక ఆదివారాలు చేసుకుంటూ ఉంటారు, సండే అని. వివాహ నిర్ణయాలు అసలు తీసుకోవడం కానీ, వివాహ సంబంధించినటువంటి ముహూర్తాలు పెట్టుకోవడం కానీ చేయకూడదు. వారదోషం అంటారు దాన్ని, అందుకని అసలు చేయకూడదు. మరియు మీరు ప్రత్యేకంగా సప్తమంలో కేతు ఉన్నందుకు మంగళవారం కంప్లీట్గా అవాయిడ్ చేయండి, ఇది మాట్లాడడం కూడా తప్పదు. ఇంకా సప్తమంలో కేతు ఉన్నా చేసుకోవాలి అని అనుకుంటే ఒక డిసైడ్ అవ్వండి. కొన్నిసార్లు చూడండి, వివాహం అయిన తర్వాత కొంతకాలం భార్యాభర్త దూరంగా ఉంటారు, తను పుట్టింటికి వెళ్తుంది, ఏదో కారణం చేత, ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వచ్చి అవ్వాలని లేదు. అలా వెళ్ళినప్పుడు ఉండనివ్వండి కొన్ని రోజులు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు నిజంగా గొడవ పెట్టుకొని సెపరేట్ అయ్యేటువంటి యోగం ఈ రకంగా నల్లిఫై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ కేతు సప్తమంలో ఉండగా మీనలగ్నం వారికి కనుక వివాహమై నెక్స్ట్ ఇయర్ మే లోపల అయితే కనుక, నిత్యము ఇద్దరూ కూర్చొని గణపతిని మంగళవారం నాడు ఒక పసుపు ముద్దతో గణపతిని చేసుకొని, భార్యాభర్త ఇద్దరూ పక్కపక్కన కూర్చొని చక్కగా మంగళవారం నాడు గణపతి స్తోత్రం నిత్యము చదవండి. మీకు అప్పుడు అదేమవుతుందంటే, గణపతి యొక్క అనుగ్రహంతో మీకు ఇబ్బంది కలగవలసింది కలగదు. అలాగే లగ్న రాహు వల్ల ఏంటంటే, కొంచెం ఏదో తెలియని ఇమాజినేషన్స్, భయాలు, ఏదో అయిపోతుందేమో అని ఒక భ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నారు అంటే మీకు 100% ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గ్రహం ఇక్కడ ఉంది, భయపడడానికి చెప్పలేదు మహర్షి, అక్కడ నువ్వు జాగ్రత్త పడవని చెప్పాడు. ఎలా అయితే ఒక యూటర్న్, లేకపోతే ఒక చూడండి, మనకి స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, ముందుగా బోర్డు ఉంటుంది, వాహనం స్లో చేసుకుంటాం, లేకపోతే అలాగే స్పీడ్కి వెళ్తే ఏమవుతుంది, వాహనం పాడైపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. కాబట్టి ఒక బోర్డు లాగా, ఒక సూచించే బోర్డు లాగే మనకు యాస్ట్రాలజీ కూడా చాలా క్లియర్గా ముందుగా చెప్తూ ఉంటుంది. అదేవిధంగా మనం చూడండి, ఒక్కోసారి ఏదైనా హెల్త్ ఇష్యూస్ మనం చెకప్ చేయించుకుంటూ ఉంటాం, బాడీ చెకప్స్ చేయించుకుంటూ ఉన్నప్పుడు
పలానా దాంట్లో పలానా బ్లాకేజ్ ఉందనో, పలానా కొలెస్ట్రాల్ పెరిగాయనో, B12 తగ్గిందనో, రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిందనో తెలుసుకొని ఏం చేస్తాం, దానికి తగ్గట్టుగా రెమెడియల్ అంటే ఏం చేస్తాం మనము, దాని తగ్గ ఫుడ్ తీసుకుంటాము, క్యాప్సూల్స్ ఎలా తీసుకుంటాము. జ్యోతిష్యం కూడా అంతే. మీకు ఇప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేసుకోవాలి, ఇంతే భావించండి. కానీ ఏదో అయిపోతుంది అనేటువంటి భయాందోళన కలిగించేటువంటి జ్యోతిషాస్త్రం అవ్వదు. చాలామందికి జాతక చక్రం తెలియదు, లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, నక్షత్రం ఏమిటో కూడా తెలియదు. మరి అలాంటి వారు ఈ ఉగాది నుంచి మా జీవితం చాలా బాగుండాలంటే ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటిది ఎవరు అంటే ఆ పరమాత్మ. ప్రతి దాంట్లోని ఉన్నటువంటిది అంటే కనబడే ప్రతి పదార్థము పరమాత్మే, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జాతకం ఎలా ఉన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి దాంట్లోని ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించుకుంటూ లోపల ఉన్నటువంటి శక్తి, అది నడవడానికి గల శక్తి అమ్మవారిని మీరు ఎప్పుడైతే భావిస్తారో కంప్లీట్గా, మీకు జరిగేటువంటి లైఫ్లో జరిగేటువంటి ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ అప్ అండ్ డౌన్స్లో కూడా పరమాత్మని చూస్తారు. అర్థమైందండి? నాకు ఇవేమీ తెలియవు, శరణాగతి అంటారు దాన్ని. అయితే ఇక్కడ చాలామంది ఏమిటంటే గోచార ఫలితాలు చూసి ఏమండి ఇక్కడ ఇలా ఉంది కదా, అమ్మో ఇది ఏదో అవుతుందేమో అని అనుకుంటుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాల కంటే మీ జన్మజాతక ఫలితాలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే కర్మ పూర్వజన్మల్లో చేశారో ఆ కర్మ ఆధారంగా గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. దానివల్ల మీరు మంచిని పొందుతుంటారు, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఈ లైఫ్ సైకిల్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇంకొకరికి అది మంచి చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి సైకిల్ పంచర్ అయింది, లేదా ఒక వెహికల్ పంచర్ అయింది, నీకు పంచర్ అయింది ఇబ్బంది, కానీ ఆ పంచర్ చేసే అతనికి అది ఒక మంచి జరుగుతుంది. నీకు ఒక కడుపు నొప్పి వచ్చింది, నీకు ఇబ్బందే, కానీ ఒక డాక్టర్కి అది ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది అతనికి, ఒక ఉపాధిగా. కాబట్టి ఏమిటి, ఎంతసేపు నీ వల్ల ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది కదా, నీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు కానీ ఇంకోటి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ధోరణితో ఉంటే మనకు ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఒకటి అంటే తగ్గడం అంటే ఇన్ సెన్స్ అర్థం చేసుకుంటాం దాన్ని. అయితే ఇక్కడ జన్మజాతకం ముఖ్యమైన ఎందుకంటున్నానంటే, మీ జన్మజాతకంలో లగ్నం ఏదైతే ఉందో దాని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ లగ్నం ఏమిటి, అది ఉన్న స్థితి ఏమిటి, దానివల్లే మీ యొక్క జీవితంలో ఆ స్థితులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడు, బలంగా ఉంటే పర్లేదు, బలహీనంగా ఉంటే ఎలా బలంపరచుకోవాలని మన జన్మజాతకంలో ఉంటుంది. దీంతోపాటు అతి ముఖ్యంగా ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి ఎలా ఉన్నాడు మన పర్సనల్ చార్ట్లో. ధనాధిపతి బాగున్నాడు, డోంట్ వరీ. ఇబ్బంది పడుతున్నాడు, ఏ గ్రహాల ద్వారా కనెక్ట్ అయింది, ఇబ్బంది ఎలా దాన్ని తొలగించుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఒక మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంది కాలుకి, నడవలేకపోతున్నాం, నడుస్తుంటే ఇంకా గుచ్చుకుంటుంది. వెంటనే ఏం చేస్తాం, మనం ఆగి ఆ ముళ్ళుని జాగ్రత్తగా ఇంకొక పిన్నీస్ పెట్టో ఏదో పెట్టి తీసేసి అప్పుడు మనం ఫ్రీగా నడవగలుగుతాం. అలాగే ఈ ముళ్ళు ఇంకో గ్రహం అనుకోండి, కాసేపు మన కాలు ముళ్ళు, ఇప్పుడు ఇది గుచ్చుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. అక్కడ అదేవిధంగా మీ ధనాధిపతి ఏదో బ్లాకేజెస్లో ఉంటుంది, ఆ బ్లాకేజ్ ఏ గ్రహం ద్వారా జరిగిందో చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలా ఒకటి కాదు రెండు కాదు, మీ తృతీయాధిపతి అంటే మీకు సహకరించే వాళ్ళు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు మాటి కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, దానికి పరిహారం ఏమిటి అంటే దానికి ఏమిటి పరిహారము, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః మంత్రం పరిహారం. గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, గృహయోగం నాకు లేదా, విద్యాయోగం నాకు లేదా అనుకుంటూ ఉంటారు. దాన్ని చతుర్థాధిపతిని బట్టి చూస్తూ ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలో చూడాలి. సంతాన అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా సంతాన అభివృద్ధిలోకి వెళ్ళాలండి, మా పిల్లలు మాలా ఇబ్బంది పడకూడదు, కష్టపడకూడదు, కొంచెం వాళ్ళైనా బాగుండాలి, ప్రతి తల్లిదండ్రి తపన పడుతూ ఉంటారు. దానికి సంతాన కారకుడు ఎలా ఉన్నాడు, సంతానం అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రుణరోగ శత్రు తగ్గాలంటే ఉపాసనా మార్గం, అంటే పంచమాధిపతి ఎవరయ్యారు, పంచమాధిపతిని బట్టియే మీకు ఉపాసన అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారానే మీరు రుణరోగ శత్రువుల్ని జయించగలుగుతారు. ఆ రకంగా ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, మీకు వివాహ సమయం కానివ్వండి, ఉద్యోగం చేస్తుందా, ఉద్యోగం చేస్తే బాగుంటుందా, మీకు వ్యాపారం చేస్తే బాగుంటుందా, అది ఇక్కడ చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా. ఎందుకంటే చాలామందికి ఏమిటంటే ఉద్యోగం ఇక్కడ వెతుక్కుంటూ ఉంటారు, ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, వీళ్ళ టాలెంట్కి తగ్గ ఉద్యోగం రాదు, అప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు, అంటే ఏమిటండి అసలు నా టాలెంట్ ఏమిటి, ఉద్యోగం ఏమిటి అని. కానీ అదే మీకు విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఎందుకు విదేశీ ఉద్యోగ యోగం ఉంటుంది. ఆ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, ఏ మహాదశ బాగా యోగిస్తుంది అనేటువంటిది కానివ్వండి,
ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఒక దశ నడుస్తుంది, ఇంకో 4 ఏళ్లలో ఇంకో దశ వస్తుంది. అది సూపర్ దశ. అది గనక మనకు తెలిసింది ఇంకో 4 ఇయర్స్ తర్వాత అద్భుతమైన దశ ఉంది అని, అప్పుడేం చేస్తాం మనం? అమ్మయ్య! అప్పుడు అద్భుతమైన దశ ఉందా? ఓకే. పర్లేదు, నేను కష్టపడ్డాను ఈ 4 ఇయర్స్ కదా అని ఒక ఆశతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ రకంగా జన్మజాతకంలో అన్ని విషయాలు ఉంటాయి. మరి ఇప్పుడు మీకు అనిపించొచ్చు, ఏమండి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? గోచారం అనేటువంటిది బయటుండే వాతావరణం లాంటిది, బయటుండే సిచ్యువేషన్స్ లాంటిది, బయటుండే ట్రాఫిక్ లాంటిది, బయటుండే మార్కెట్ లాంటిది. దాన్ని అంచనా వేసుకుంటూ మన జీవితాన్ని ఎలా అయితే, మన జీవితంలో నిర్ణయాలు, మనం చేసే బిజినెస్ అన్నీ ఎలా నిర్ణయం తీసుకుంటామో, ఈ గోచార గ్రహాలు ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకి అనుగుణంగా నేను అలాగా నడుచుకోవాలి అనేటువంటిది చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎలా ఉన్నా మీ జాతకం అమ్మవారిని నమ్ముకున్నారా? అమ్మని నమ్ముకున్న వాడికి ఎలా అయితే అన్నానికి లోటు ఉండదో, అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి దేనికి లోటు ఉండదు. శ్రీమాత్రే నమః.